వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజా అభిప్రాయం ఎలా ఉంది అనేటటువంటి అంశాలపైన రైజ్ అనే సంస్థ సర్వేని చేపట్టింది. దానికి సంబంధించినటువంటి రిపోర్టు కూడా తాజాగా వెలువరించారు. ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంటు సీట్లలోనూ తాజా పరిస్థితుల్ని ఎలా ఉన్నాయి, అసలు ఏ బేస్ మీద ఈ సర్వే రిపోర్ట్ జరిగింది, సర్వే రిపోర్ట్ వచ్చినటువంటి అవుట్కమ్ ఎలా ఉంది, ఇలా ఈ పూర్తి స్థాయి అంశాలపైన వివరించడానికి సర్వేయర్ ప్రవీణ్ పుల్లట్ట గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈ రిపోర్టు ఏ విధంగా సేకరించారు, ఏ బేస్ మీద తీసుకున్నారు, ఈ రిపోర్ట్లో ఉండేటటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఓవరాల్గా వారిని అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్కారం. ప్రవీణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. సో 1 ఇయర్ పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ సందర్భంగా మీరు ఒక సర్వే చేశారు, దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఓవరాల్గా చెప్పండి, ఈ రిపోర్ట్ని ఎప్పుడు ప్రారంభించి ఎప్పట్లో దీన్ని ఫినిష్ చేశారు? రీసెంట్గా అంటే ఇది అరౌండ్ 42 days పట్టిందండి. రీసెంట్ తల్లికి వందనం ఇచ్చిన తర్వాత కూడాను జరిగింది. ఇది వెరీ రీసెంట్. ఏ ప్రాతిపదికన చేశారు అని అడిగితే, ఎక్కువగా గతంలో అయితే నేను చాలాసార్లు చెప్పాను, బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి. ఈసారి ఎక్కువగా ర్యాండమ్ తీసుకున్నాం. ఐవీఆర్ఎస్ కూడా తీసుకున్నాం, కానీ నాకు ఎప్పుడు కూడాను చాలా సంస్థలు ఐవీఆర్ఎస్ మీద డిపెండ్ అవుతాయి. బట్ ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ ప్రభుత్వాలు కూడాను ఐవీఆర్ఎస్ మీద డిపెండ్ అవుతాయి. బట్ నేను తీసుకున్నాను కానీ ఐవీఆర్ఎస్ మీద ఏ రోజు మనం డిపెండ్ అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ పబ్లిక్ మూడ్, ఆ రోజు కాల్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆ పబ్లిక్ మూడ్ బట్టి ఉంటుంది ఐవీఆర్ఎస్, కాబట్టి నేను అది ప్రాతిపదికగా తీసుకోలేదు. అరౌండ్ ఎక్కువ గతంలో అయితే 2024 ఎలక్షన్స్ టైంలో అయితే ఒక 600-700 శాంపిల్స్ వరకు వెళ్ళాం. బట్ ఇప్పుడు తక్కువగానే తీసుకున్నాం. మెయిన్ ఏంటంటే సర్వే అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, చాలా మందికి తెలియదు. అందుకని కేవలం 200 శాంపిల్స్ మాత్రమే తీసుకున్నాం. ర్యాండమ్ శాంపిల్స్ ఎక్కువ తీసుకున్నాం, స్పెసిఫిక్ శాంపిల్స్ అనేది తక్కువ తీసుకున్నాం. తీసుకొని డేటా అనలైజ్ చేసిన తర్వాత వచ్చిన డేటానే మీకు అందరికీ నేను ఇచ్చాను. ఎట్ ది సేమ్ టైం మన ప్రతినిధి నేరుగా వాళ్ళతో కనెక్ట్ అయ్యేటప్పుడు చాలా విషయాలు కూడాను వాళ్ళు ప్రజలు ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. అవి కూడా మనం చాలా వరకు పొందుపరిచాం. మొత్తం డేటా అనాలిసిస్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్కమ్ అనేది వచ్చింది. రైట్. ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పండి. అంటే నేను మొత్తం మీ రిపోర్ట్ అంతటిని కూడా మొత్తం చదివాను, దానికి సంబంధించి అనాలిసిస్ చేశాను. దానికి సంబంధించి ఒక అవుట్పుట్ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు ప్రధానంగా చెప్పారు ఏంటంటే కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని ఆల్మోస్ట్ ఆల్ మీ రిపోర్ట్లు ఇచ్చారు. ఏ అంశాల్లో బాగుంది అని అనిపించింది మీకు? ముఖ్యంగా ఏంటంటే గతంలో ఉన్న ప్రజలు సహజంగా ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనేది బేరీజ్ వేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు అనే దాని విషయంలోకి వచ్చేసరికి స్టార్టింగ్ లో కొంచెం మందగమనం ఉన్నప్పుడు కూడాను సంక్షేమ పథకాల అమలు అనేది జరుగుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది, రీసెంట్ గా తల్లికి వందతో సహా. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా గత ప్రభుత్వం రోడ్లను విస్మరించింది. ప్రజెంట్ రోడ్ల మరమ్మతులు కానీ రోడ్లు కానీ సవ్యంగా ఉన్నాయనేది చాలా వరకు 80% వరకు సవ్యంగా చేశారు వాటిని. అది కూడా అభినందించాల్సిన విషయం. ఇంకా తర్వాత మేజర్ గా గతంలో ఐటీ పెట్టుబడులు కానీ మిగిలిన పెట్టుబడులు కానీ తీసుకురావడంలో వైఫల్యం చెందారని చెప్పొచ్చు. ప్రజెంట్ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కష్టపడుతుంది. ఇంకా రియాలిటీలోకి రాలేదు కానీ కష్టపడుతుంది అనేది పబ్లిక్ లో ఒక పర్సెప్షన్ అయితే ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వ అధినేతలు ఒక గాడిన పెట్టడానికి, రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టడానికి కష్టపడుతున్నారు అనేది ఒక పబ్లిక్ లో ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది. బట్ వేరేజ్ సెకండ్ మనం దీనికి వద్దాం, ఎమ్మెల్యేలో దాని మీదకి వెళ్దాం సార్, దాని మీదకి వెళ్తాను. ఐ విల్. అయితే మీరు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారంటే మీ రిపోర్ట్లో పొందుపరిచారు. ఏంటంటే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం జగనే బెటరు అనేటటువంటి ఒక అభిప్రాయం మీ ఫలితాలు అయితే చెప్తున్నాయి. మరి ఏ విధంగా కూటమి పాలన బాగుంది అనే దాని మీద ఒక కాంట్రడిక్షన్ అయితే కనిపిస్తుంది. ఆ పాయింట్ కి వద్దాం. సంక్షేమ పథకాల అమలు అంటే ఇది కేవలం ఏడాది మాత్రమే ముగిసింది. ఏడాది ముగిసినప్పుడు 4 ఏళ్లకు సంబంధించి బేరీజ్ వేసుకుంటే
4 ఏళ్ళకి సంబంధించి బేరీజ్ వేసుకునేటప్పుడు ఈ ఏడాదికి కలిపి బేరీజ్ వేసుకుంటే 4 ఏళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఇచ్చారు అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడాను తను ఇవ్వగలిగాడు అనేది ఒక పాజిటివ్ ఇది ఉంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతారేమో అన్న సిచ్యువేషన్ నుంచి నెరవేర్చగలుగుతున్నారు అనే సిచ్యువేషన్ అయితే ఒక పరిస్థితికి అయితే వచ్చారు. ఎక్కువ సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వగలిగారు అనుకునేటప్పుడు అల్టిమేట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగారు అనేది ప్రజల నుంచి వచ్చే అభిప్రాయం. ఓకే, రైట్. అయితే ప్రవీణ్ గారు, ఇంకొకటి మెయిన్గా నేను మొత్తం చూశాను, 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఓకే కొద్దిగా దాని ఆరెంజ్ జోన్ అనేది పెట్టినట్టున్నారు మీరు. సో ఇట్లా ఉన్నారనుకుంటూ మీరు చెప్పారు. అంటే డేంజర్ జోన్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? డేంజర్ జోన్ అంటే కేవలం ఏడాది అయింది, ఒక 2 months 3 months పబ్లిక్ తో సెట్ అవటానికే ఉంటుంది. బట్ ఈ 8-9 months లో కూడాను తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు అనేది డేంజర్ జోన్. పర్వాలేదు, కష్టపడుతున్నారు, కొంత గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా పర్వాలేదు అనేది ఆరెంజ్ జోన్. గ్రీన్ జోన్ అనేది ప్రాక్సిమిటీ, అంటే అవైలబిలిటీ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్, అలాగే వాళ్ళ ప్రజలు ఏం చెప్పినా అది విని అది పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు అనేది ఒకటి. తర్వాత ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్నారు అనేది అన్ని ఆస్పెక్ట్స్ తీసుకునేటప్పుడు గ్రీన్ జోన్ లో ఉన్నారు అనేది చెప్పొచ్చు. ఓకే, అయితే ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పండి. మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ అర్బన్లో ఎక్కువ తీసుకున్నారా, రూరల్లో ఎక్కువ తీసుకున్నారా? అంటే అది కాన్స్టిట్యున్సీ వైజ్ ఉంటుందండి. ఫర్ సపోజ్ శ్రీకాకుళం తీసుకున్నాం అనుకోండి, అర్బన్ ప్లస్ రూరల్ ఉంటుంది. ఇచ్చాపురం అనుకోండి, ఎక్కువ రూరల్ ఉంటుంది. లేదు ఇంకో తంబళ్ళపల్లి అనుకోండి, రూరల్ ఉంటుంది. తిరుపతి అనుకోండి, అర్బన్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ కాన్స్టిట్యున్సీ. అందుకనే ర్యాండమ్ గా తీసుకున్నామని చెప్తున్నాం. ఎందుకంటే జనరల్గా ఉండేటటువంటి సినేరియో చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేస్ అంటే బలంగా ఉండేటటువంటి ఓటు బ్యాంక్ కానీ ఏదైనా సరే రూరల్లో ఉంటుంది, అది కనిపిస్తూ ఉంటుంది. ఈ కూటమికి సంబంధించి తెలుగుదేశం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ ఇట్లా ఈ పార్టీలకి ఏంటంటే అర్బన్లో బలం వస్తుంది, చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవం. సో ఈ యాంగిల్లో ఈ 15 నెలల్లో ఏమైనా మార్పులు ఏమైనా మీరు గమనించారా? లేదు, ఇంకా మార్పులు పూర్తిగా మారే పరిస్థితి అయితే ఇంకా కనిపించట్లేదు. ఇంకా ఇట్ టేక్స్ వన్ మోర్ ఇయర్ ఆర్ హాఫ్ ఇయర్. బికాజ్ ఎందుకంటే కేవలం సంక్షేమ పథకాల అమలు తప్పితే ఇంకా ఏమి కొత్తగా ఏం జరగట్లేదు. సో పెద్ద మార్పులు అయితే ఉండవు. ఏమైనా ప్రభుత్వంలో తీవ్రమైన లోపాలు ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ వాటి మీద యుద్ధం ప్రకటించినప్పుడు, లేకపోతే వాటి మీద ఫైట్ చేసినప్పుడు ఎవరు స్టామినా ఏంటనేది తెలియడానికి స్కోప్ ఉంటుంది. బట్ వేరేజ్ ఇక్కడ రెండు కూడాను ఒక ఫ్లాట్ దీనిలో ఉన్నాయి, సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన కూటమి ప్రభుత్వం ఏదో అద్భుతాలు ఇంతవరకు ఏం చేయలేదు. అలాగని అంత భారీ తప్పిదాలు కూడా చేయలే. ఆ భారీ తప్పిదాలు చేసినప్పుడు దాని మీద మనం ఒక అనాలిసిస్ తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ కూడాను గట్టిగా ఫైట్ చేయడానికి కూడాను ఒక ఇది దొరకట్లేదు. మరి ఇప్పుడు మీరు మంత్రులకు కూడా మీరు కేటగిరీ చేశారు, ది బెస్ట్ మంత్రులు, అదేవిధంగా పెర్ఫార్మెన్స్ లేనటువంటి వాళ్ళంటూ కూడా కేటగిరీ చేశారు. బెస్ట్ అంటే ఏంటి? బెస్ట్ ఎవరు? బెస్ట్ మీన్స్ ఆబ్వియస్ గా గ్రీవెన్స్ రిడ్రెసల్ అండి. ఫిర్యాదుల పరిష్కారం ఎంతవరకు చేస్తున్నారు, అవైలబిలిటీ ఏంటి, అసలు కాన్స్టిట్యున్సీలో అవైలబిలిటీ ఏంటి, వీటినే దీనికి ప్రాతిపదికగా తీసుకుని చేసాం మనం. ఎవరు ఇందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎవరు? నెంబర్ 1, నెంబర్ 2 కాకపోయినా వీటిని కూడా గ్రీన్ జోన్ చెప్పొచ్చు, రెడ్ జోన్ అని. ఇప్పుడు ఫర్ సపోజ్ వాసంశెట్టి సుభాష్ ఉన్నారు, ఆయనకి శాఖ మీద పట్టు లేదు, అసలు అతనికి క్లారిటీ లేదు, ఐడియా లేదు, ఆయన రెడ్ జోన్ లో ఉన్నారు. ఇంకా ఫిర్యాదుల పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది? ఇంకొక కొందరు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఆబ్వియస్ గా రెడ్ జోన్ లోనే ఉంటారు. అంటే అలా కాదు ప్రవీణ్ గారు, అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం సర్వే మీరు రిపోర్ట్ కేటగరికల్గా స్పెసిఫిక్గా చేశారు కాబట్టి ఈసారి మంత్రులు అందరూ కూడా ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ మీద మీ రిపోర్ట్లో ఏమొచ్చినాయి? అంటే ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు బోత్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా కూడాను ఫెయిల్ అయ్యారు.
బికాజ్ ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు. తర్వాత సంపాదనలో ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ సంపాదన మీద దృష్టి పెడుతున్నారు. సో వాళ్ళు ఎక్కువ మంది కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఇది గతంలో అయితే రాజకీయం చేద్దాము, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేద్దాం అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వ్యాపార ప్రాతిపదికన దిగుతున్నారు రంగంలోకి. సో మనం మొన్న ఎంత ఖర్చు పెట్టాం, ఇది ఎలా వస్తుంది? వాళ్ళకి ఏముంది, ప్రభుత్వ అధినేతలు కానీ లేకపోతే పార్టీ అధినేతలు కానీ వాళ్ళకి చెప్తారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సింది మనం కదా, ఖర్చులు పెట్టుకోవాల్సింది మనం కదా అనే ఒక ధోరణి అయితే కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎమ్మెల్యేల విషయంలో అయినా మినిస్టర్లు అయినా ప్రెషర్స్ అంత స్ట్రాంగ్ గా లేరు. అట్ ది సేమ్ టైం ఈ కరప్షన్ ఎలిగేషన్స్, తర్వాత ఇర్రెగ్యులారిటీస్ మీద ఎలిగేషన్స్ అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు. అది కొంచెం ప్రమాదకరమైన సంకేతమే వాళ్ళకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అందరికి కూడా. అయితే ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే దీన్ని అసంతృప్తిగా భావించాలా లేకపోతే వ్యతిరేకతగా భావించాలా? ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడే సహజంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు మీ సర్వేలో సర్వే రిపోర్ట్ని క్రోడీకరించిన తర్వాత ప్రజల మూడు అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ నియోజకవర్గాలనే మనం బేరీజ్ వేసుకోవాలి కాబట్టి రిపోర్ట్లో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా మీరు భావిస్తున్నారా? అసంతృప్తి వ్యక్తమైంది, స్పష్టంగా కనిపిస్తోంది. బికాజ్ ఎందుకంటే మీకు ఎమ్మెల్యేల మీద అసంతృప్తే పనిచేస్తుంది. మీకు ఎప్పుడు కూడాను ఒకటి తీసుకోండి, అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకోండి. అమరావతిని చూసి రాష్ట్రంలో ఎక్కడో ఏ చిత్తూరు పలంనేరులో ఉన్నవాడో లేకపోతే ఇటువైపు నర్సన్నపేట పార్వతీపురం వైపు ఉన్నవాడో అమరావతిని చూసి ఓటు వేయడు, అది ఆ ప్రాతిపదికన తీసుకోడు. ఎస్పెషల్లీ మనకు స్థానికమే ప్రభావితం చేస్తుంది. స్థానికంగా మన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, మనకేం చేస్తున్నాడు, మనకి ఎలా సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఇలానే ఆలోచిస్తాడు. తన దగ్గర విషయంలో ఆలోచిస్తాడు, కానీ అంత దూరంగా పోలవరం కట్టారు నేను ఓటేస్తానని చెప్పేసి అనుకోడు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా మంది ఎమ్మెల్యేల్లో స్థానికంగా అయితే అసంతృప్తి అయితే ఉంది అసంతృప్తి ఉంది. మీకు గతంలో కూడాను ఏం జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే కేవలం కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్, ఇప్పుడు చంద్రబాబు ఆయన అనుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన అనుకోవచ్చు, నారా లోకేష్ అనుకోవచ్చు, వీళ్ళ ఎఫర్ట్స్ ఉంటే ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత బాగా పనిచేసింది, బలంగా పనిచేసింది, మెజారిటీ పర్సంటేజ్. ఇది కూడా ఇప్పుడు రెప్లికా. అంటే ఇప్పుడు మీరు అంటుంది అదేంటి, అంటే ఇప్పుడు అంత సంక్షేమ పథకాలు ఇచ్చి అన్ని డబ్బులు డైరెక్ట్గా డిబిటీ ప్రాసెస్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా లోకల్గా ఉన్నటువంటి అసంతృప్తి అంతా కలిసి ఆయన 11 స్థానాలుగా పరిమితం అయిపోయింది. ఇది చరిత్ర. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అసంతృప్త వ్యతిరేకత ఏమైనా కనిపించిందా అనేది ప్రశ్న. అసంతృప్తి వ్యతిరేకత రెండూ ఉన్నాయి, కాకపోతే స్థానికంగా ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. రైట్. అంటే ఈ ఎమ్మెల్యేలు పాత సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా, మీ పరిశీలన ఏంటి? బోత్ ఉన్నాయి. మనం ఏదైతే రెడ్ జోన్ లో ఉన్నా అసంతృప్తి, కంప్లీట్ గా అసంతృప్తి. ఎంతమంది అండి మీ లెక్కలో రెడ్ జోన్ లో ఉన్నట్టున్నారు? ఐ థింక్ 53 కదా. 53. అంటే 53 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉందా, అసలు కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదా? అంటే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలండి. బికాజ్ ఎందుకంటే ఫర్ ఎనీ అంటే ఏదైనా ఒకటి తీసుకోండి, ప్రాపగాండా అనేది పబ్లిక్ లోకి బలంగా వెళ్తది. బ్యాడ్ ప్రాపగాండా అది గుడ్ చేయటం చాలా కష్టం. కన్స్ట్రక్టివ్ మెకానిజం అనేది అది అంత ఈజీగా ఉండదు. యావరేజ్ గా ఉండేటప్పుడు దాన్ని సస్టైన్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సో వీళ్ళు ఇంకా కష్టపడాల్సి ఉంటే ఏమైనా ఆరెంజ్ కి ఛాన్సెస్ ఉంటాయి, కానీ అంత ఈజీ కాదనేది నా ఉద్దేశం. ఓకే, మరి మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా స్పందించారా? అధికారికంగా స్పందించినట్టుగా అయితే ఏం కనిపించలేదు మాకు. అధికారికంగా స్పందించలేదు, బట్ డెఫినెట్ గా స్పందించాలి. బికాజ్ ఆల్రెడీ ఇప్పటికే నాకు ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే చాలా మంది టచ్ లోకి వచ్చారు. ఇప్పుడు దీన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు, ఎందుకంటే మా దగ్గర కూడా రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకున్నారు. దాని మీద వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీ వ్యవహారం, లేకపోతే వాళ్ళ ప్రభుత్వ వ్యవహారం. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే కరెక్ట్ చేసుకోవడానికి కూడా కష్టపడాల్సినటువంటి సంఖ్య సుమారు 50-50+ ఉందంటే ఇది ఖచ్చితంగా వైసీపీకి కూడా ఒక రకంగా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరి వైసీపీ నుంచి ఏమైనా మీకు ఏమైనా ఇది వచ్చిందా, మీరు ఏమైనా స్పందించారా వాళ్ళు దానికి సంబంధించి?
ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే 24లో మనం కూటమి గురించి బలంగా చెప్పినప్పుడు సహజంగా వైసీపీ వాళ్ళు ఏంటంటే మనల్ని ఆడిపోసుకునేవాళ్ళు, తిట్టేవాళ్ళు, లేకపోతే ఇంకోలాగా ట్రీట్ చేసేవాళ్ళు, లేకపోతే చంద్రబాబు 30 కోట్లు ఇచ్చారనో, లోకేష్ ఒక 20 కోట్లు ఇచ్చారని ఏదో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వేరే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మనం చెప్పినప్పుడు సహజంగానే వీళ్ళకి సంతోషంగా ఉంటుంది వైసీపీ వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ ఇది ఏంటి ఈయన మారిపోయాడేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. బట్ వాస్తవ పరిస్థితిని తీసుకోగలిగితే, డైజెస్ట్ చేసుకోగలిగితే ఎవరికైనా మనుగడ ఉంటుంది, రాజకీయ మనుగడ ఉంటుంది. దీని మీద అయితే డిస్కషన్ జరిగింది. మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి చెప్తున్నా, డిస్కషన్ జరిగింది. కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సీరియస్ గా. ఢిల్లీ దగ్గర కూడా, ఢిల్లీ కేంద్రంగా కూడా నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 3 మాసాల్లో మనం మార్చుకోకపోతే ప్రాబ్లం అవుతుంది, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో నేనైతే చూశాను. తీసుకున్నారు, పరిగణలోకి అయితే తీసుకున్నారు. రైట్. మరి ఒక విషయం అండి, అంటే ఏదైనా కదే ఇగ్నోర్ చేయలేనటువంటి అంశం అమరావతి. సో అమరావతి పరిస్థితి పట్ల కూటమికి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయం ఏంటి? మీరు ఆ దిశగా ఏమైనా ప్రశ్నించారా? ప్రశ్నించాము, చాలా డీప్ గా కూడా వెళ్ళాము, ఎంతో కొంత అక్కడ శాంపిల్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం. అమరావతి 2వ విడత భూసేకరణ అనేది బూమరాంగ్ అవుతుందండి, దట్ ఈస్ ఫర్ షూర్. బికాజ్ ఎందుకంటే ఇప్పటికే సేకరించిన భూముల విషయంలో స్పష్టత లేదు. వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏంటి, దాని మీద వాళ్ళకి ఇన్కమ్ ఏంటి, అసలు ప్లాట్స్ ఇచ్చారు సరే, వాళ్ళు అమ్ముకుంటే కొనుక్కునేవాడు ఎవడైనా ఉన్నాడా, అసలు బలంగా పెట్టుబడి పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా, హైదరాబాద్ నుంచో మీకు దుబాయ్ నుంచి ఎవరైనా తీసుకురాగలరా, ఎందుకంటే ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఏంటి అనేది, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అమరావతి ఇంకా రైతులు కక్కలేక మింగలేక ఉన్నారు. అగైన్ మళ్ళీ ఒక 45,000 ఏకర్స్ నీకు కావాలి అనుకునేటప్పుడు ఎందుకు కావాలి అనుకుంటున్నావు అనేది సింపుల్ లాజిక్. ఇప్పటికీ ఫండ్స్ ఏదైతే లోన్స్ తీసుకురావాలనుకుంటున్నారో అవన్నీ అయిపోయి, ఇంకా మీకు లోన్ కావాలి అంటే సింపుల్ లాజిక్, మనకి లోన్ కావాలంటే మనం ఏదో ఒకటి మార్ట్గేజ్ పెట్టాలి. వాళ్ళకి లోన్ కావాలన్నా కూడా, ప్రభుత్వానికి లోన్ కావాలన్నా కూడా అది ఆ 45,000 ఏకర్స్ లో అది డెవలప్ చేసి మార్ట్గేజ్ పెట్టాలి. లేకపోతే 45,000 ఏకర్స్ వాళ్ళకి ఒక సంసిద్ధత, ఒక పత్రం, అంగీకార పత్రం ఏదో తీసుకుని మార్ట్గేజ్ పెట్టాలి. ఏమవుతుంది, ఎప్పటికవుతుంది, అసలు ఏమైనా క్లారిటీ ఎవరికైనా ఉందా? చాలా ఇబ్బందులు పడ్డారు అమరావతి రైతులు, చాలా నరకం చూశారు. మళ్ళీ ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి ఆందోళన అయితే ఉంది. ఇంతకు ముందులాగా ముందుకొచ్చి ఇచ్చేసే పరిస్థితి అయితే ఉండదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు కనీసం వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఏదో చేతిలో పని ఉంటుంది, ఏమీ లేకుండా అంటే ఏం చేస్తారు? అయితే ఒక విషయం చెప్పండి ప్రవీణ్ గారు, ఇప్పుడు 3 పార్టీలు కలిపి జట్టు కట్టి కూటమిగా వెళ్ళి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది 1 year బ్యాక్ ఉన్న చరిత్ర. ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించిన సఖ్యత, లేకపోతే జూనియర్ సీనియర్ పార్టీలు, దీనికి సంబంధించి చాలా పెద్ద మేజర్ ఇష్యూ కాబట్టి ఈ దిశగా మీరు ఏమైనా సర్వే చేశారా? దీనికి సంబంధించిన అవుట్కమ్ ఏంటి మరి? అంటే సర్వే ఇప్పుడు ప్రభుత్వ పెద్దల విషయంలో అయితే మాత్రం ఆ టాప్ 3-4 ఉన్నారనుకోండి, వాటి మీద మనం సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీడియా విశ్లేషణలు కూడా చెప్పొచ్చు. వాళ్ళు బాగానే ఉన్నారు, నీట్ గా కనిపిస్తా ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో. అది కనిపిస్తున్నారా కనిపించరా అది పక్కన పెడితే, మన గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే చాలా నియోజకవర్గాల్లో సఖ్యత లేదు, కక్కలేక మింగలేక ఉన్నారు. బికాజ్ ఎందుకంటే ఇంత మెజారిటీ వచ్చింది కదా, మెజారిటీ వచ్చినప్పుడు వినరు, సహజంగా వినరు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక నియోజకవర్గం ఫర్ సపోజ్ నెల్లిమర్ల అనే ఒక నియోజకవర్గం తీసుకోండి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే, అక్కడ ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు, ఇప్పుడు మార్క్ఫెడ్ చైర్మన్ గా కూడా ఉన్నట్టున్నాడు ఆయన. టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పిన పనులే అవుతాయి. టీడీపీ ఇన్ఛార్జ్ చెప్పిన పనులే అక్కడ కలెక్టర్ గాని, జేసీ గాని, ఇంకోరు గాని ట్రాన్స్ఫర్ల విషయంలో జరుగుతుంటాయి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రయారిటీ ఏముంటుంది? ఏమీ ఉండదు. అలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇన్ కేసు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి జనసేనకు సంబంధించిన పనులు కూడా ఏం జరగవు. అట్ ది సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా అదే జరుగుతుంది. సో ఇది కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది, అది తీవ్ర రూపం దాల్చుకుంటుంది. బట్ ఎలక్షన్ టైంలో అది బయటపడుతుంది అంతే. రైట్. సో ఓవరాల్గా ఇంకొక ఫైనల్గా ఒక 2-3 ప్రశ్నలు అండి. లోకేష్ గారికి సంబంధించినటువంటి గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రాఫ్, ఎందుకంటే మంగళగిరిలో గెలిచారు, అఖండ విజయాన్ని సాధించారు. ఆయన నియోజకవర్గంలో కానీ, ఆయన శాఖపరంగా కానీ మీ కామెంట్స్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే లోకేష్ గారి విషయంలో అయితే మాత్రం ఆయన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడంలో
ఆయన ఇదయ్యాడండి. పబ్లిక్ కాన్ఫిడెన్స్ కానీ పార్టీ కాన్ఫిడెన్స్ కానీ అతను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకా అతను ట్రై చేస్తున్నాడు. ఒకవైపు శాఖ అవ్వచ్చు, ఇంకోవైపు పెట్టుబడుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే కేంద్రంతో సఖ్యత విషయంలో అవ్వచ్చు, అన్ని మల్టీ డీల్ చేస్తున్నాడు ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. అయితే ప్రవీణ్ గారు ఇంకొక విషయం, రెడ్ బుక్ కాన్సెప్ట్ సంచలనంగా మారింది. ఎన్నికల ముందు రెడ్ బుక్ ఒక రకంగా లోకేష్కి హీరోని చేసింది. ఇప్పుడు అదే రెడ్ బుక్ జీరోని చేసే ప్రమాదం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ యాంగిల్ ఏమైనా చేశారా? ఇట్లా ఈ అరెస్టులు వీటిపైన కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నారు? జీరో ఏమి చేయరు. రెడ్ బుక్ హీరో అవ్వటం వేరు, జీరో ఏం అవ్వరు. ఎవరు జీరో ఏం అయిపోరు. కానీ బట్ ఒక విషయం అయితే జరుగుతుంది. పబ్లిక్ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏముందిలే, ఇప్పుడు వైసీపీ చేసినట్టే వీళ్ళు కూడా కక్షపూరితంగా వెళ్తున్నారు అనేది పబ్లిక్ లో ఇప్పటికే బలంగా వచ్చింది. అది ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది. కానీ అంటే మీ సర్వేలో కొన్ని ప్రశ్నావళి ఉంటుంది కదా, ఈ ప్రశ్నలు కూడా జోడించారా? ఇచ్చాం కదా, 8 కారణాలు ఇదొకటి కూడా కదా. ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో ఇది కూడా ఒకటి. వైసీపీతో పోటీ పడుతున్నారు కక్ష సాధింపు వ్యవహారంలో. వైసీపీ వాళ్ళు అన్ని ఆతాను మొక్కలే అనేది పబ్లిక్ చాలా క్లియర్ గా ఉంది. ఓకే, రైట్. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆల్ 1 year పైన మీ యొక్క అన్ని యాంగిల్స్లో మీరు కవర్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఎవరైనా, మీరైనా, నేనైనా, ఏ సంస్థ అయినా ఎవరైనా చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా పరిగణించుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వారి యొక్క విజ్ఞతగా వదిలేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మీ ఓడ్ ఏంటండి? ఫైనల్గా ఓడ్ ఏంటంటే, ప్రభుత్వం కష్టపడుతుంది ఎంతో కొంత. లైక్ వైసీపీ ప్రభుత్వంలా కాకుండా అప్పుడైతే పెట్టుబడులు లేవు, రోడ్లు లేవు, తర్వాత కొన్ని జీతాలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కటి కూడాను కరెక్ట్ చేస్తున్నారు అనేది ఉంది. బట్ వేరేజ్ మీరు ఏమి చేసినా కూడా, ప్రభుత్వం ఏం చేసినా కూడా అల్టిమేట్ గా ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు, అవినీతిలో కూరుకుపోతే దాన్ని మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కూటమికే. అది ఫ్యూచర్ లో డెఫినెట్ గా దే హ్యావ్ టు ఫేస్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క విశ్లేషణ అందించి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. సో ఇది సంవత్సరం ఏడాది పాలన పైన రైజ్ అనే సంస్థ చేసినటువంటి దానికి గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి, లేకపోతే సర్వేకి సంబంధించినటువంటి అవుట్పుట్స్, దాని మీదకి సంబంధించినటువంటి యూటీవీ ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ. చూస్తూనే ఉండండి యూటీవీ.